రాజు, ప్రియ వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. వారు ప్రేమించుకొని వారి కుటుంబాలకిష్టం లేకుండా వివాహం చేసుకున్నారు. అందుకే వారు తమ గ్రామాన్ని వదిలి ఒక చిన్న పట్టణంలో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. రాజుకు మంచి ఉద్యోగం ఉంది. ప్రియ తన డిగ్రీని కొనసాగించింది. అదొక చాలా రోజులుగా ఖాళీగా ఉన్న గది. ఆ గది యొక్క అద్దె కూడా చాలా తక్కువ. ఆ గదంతా మట్టి వాసన వస్తుంది. రాజు ఆఫీస్ పని ఉంది అని అనడంతో ప్రియ ఆ రూమ్ని నీట్ చేస్తుంది. ఆ వీధిలో ఉన్న జనాలు ఆ రూమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తారు. అలా పనిచేయడం వల్ల ప్రియకి జ్వరం వస్తుంది. తర్వాత ప్రియకి రాత్రుళ్ళు నిద్రపట్టడం లేదు. రాజును ఎందుకు డిస్టర్బ్ చేయడమని అలా ఒంటరిగా మేల్కొని ఉండేది. రాజు ఫైళ్లతో బిజీగా ఉండగా అతని స్నేహితుడు శ్యామ్ ఒక చిరునవ్వుతో వచ్చాడు. రే కొత్త పెళ్లి కొడుకా, లైఫ్ ఎలా ఉంది? భార్యతో కాపురం బానే ఉందా? బాగానే ఉందిరా. ఇంకా ఒకరోజు ఇంటికి రారా, మంచి డిన్నర్ చేద్దాం. సరేరా, కంపల్సరీ వస్తాను. ఒకరోజు రాత్రి రాజు గాఢ నిద్రలో ఉండగా ప్రియ మేల్కొంటుంది. మేల్కొని నెమ్మదిగా ఆమె గది కిటికీ తెరిచింది. చంద్రుడి కాంతి లోపలికి చిందించింది. కొద్దిసేపు మౌనంగా నిల్చుని ఆమె బయటకు చూస్తూ నిశ్శబ్దంగా ఏడవడం ప్రారంభించింది. రాజు మేల్కొని ఖాళీగా ఉన్న మంచం గమనించాడు. ఆమె కిటికీ దగ్గర నిలబడి ఉండటం అతను చూస్తాడు. ప్రియా? ఆమె స్పందించలేదు. ప్రియా! ఆమె ఏడుపు వెంటనే ఆగిపోయింది. ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది. నువ్వు అక్కడ కిటికీ దగ్గరేం చేస్తున్నావు? నాకు నిద్ర పట్టలేదు, చల్లగాలి కోసం వచ్చాను. సరే, వచ్చి పడుకో. ఆమె నిశ్శబ్దంగా నడుస్తూ మళ్ళీ వచ్చి పడుకుంది. అలా ప్రతిరోజు ప్రియ రాత్రంతా కిటికీ దగ్గర నిలబడి ఉండేది. కొన్నిసార్లు పగటిపూట కూడా గంటల తరబడి బయట చూస్తూ ఉండేది. రాజు ఆమెకు ఫోన్ చేసేవాడు. ఫోన్ లిఫ్ట్ చేసేది కాదు. ఒకరోజు మధ్యాహ్నం ఆఫీసులో రాజు ఆలోచనలో మునిగిపోయాడు. అతని స్నేహితుడు ఇలా అడిగాడు. ఈ రోజుల్లో నీకేమైంది? నాకు అర్థం కాలేదు. ప్రియ కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆమె ఏడుస్తూ ఉండడం నేను చూశాను. కానీ నేను ఆమెను అడిగినప్పుడు ఆమె సమాధానం చెప్పదు. బహుశా ఆమె తన తల్లిదండ్రులను మిస్ అవుతుందేమో. ఎక్కువగా చింతించకు. దానికి రాజు తల ఊపాడు. కానీ ప్రియని ఇంతకుముందు ఎప్పుడూ అలా చూడలేదు అని ఆందోళన పెరుగుతూ ఉంటుంది. రాజు సహనం కోల్పోయాడు. అతను ప్రియపై అరిచాడు. ఆమె మళ్ళీ కిటికీ దగ్గర ఉంది. రాజు కోపంగా, నువ్వెప్పుడు అక్కడే ఎందుకు నిలబడి ఉన్నావు? ఏం చేస్తుంటావు చెప్పు. దానికి ప్రియ మౌనంగా ఉండింది. రాజు కిటికీ మూసేశాడు. చాలు, దీన్ని మళ్ళీ తెరవకు. అకస్మాత్తుగా ప్రియ అరిచింది. ఆమె గొంతు లోతుగా మరియు భయంకరంగా ఉంది. నన్ను ఆపడానికి నువ్వెవరు? రాజు స్తంభించిపోయాడు. ప్రియా, నువ్విప్పుడేమన్నావు? ప్రియ గుసగుసలాడుతూ, నేను ప్రియాని కాదు, నా పేరు స్వాతి అని అనడంతో రాజు రక్తం చల్లబడింది. అతను వెనక్కి తగ్గుతూ భయంతో తలుపు లాక్ చేసుకుని బయటకు పరిగెత్తాడు. భయంతో వణుకుతూ రాజు తన స్నేహితుడికి ఫోన్ చేసి అంతా వివరించాడు. మరుసటి రోజు ఉదయం ఇద్దరూ మళ్లీ గదిలోకి ప్రవేశించారు. ప్రియ ఏమీ జరగనట్టుగా కిటికీ దగ్గర నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. రాజుకి ఏమీ అర్థం కాలేదు. వారు చుట్టుపక్కల వారిని అడిగారు. ఒక పొరుగువాడైన వృద్ధుడు చివరికి ఇలా వెల్లడించారు. సంవత్సరాల క్రితం స్వాతి అనే అమ్మాయి ఇదే గదిలో నివసించింది. ప్రేమ విఫలమైన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇది విని రాజు బాధపడ్డాడు. శ్యామ్ పూజారిని పిలిచాడు. పూజారి గంభీరంగా చుట్టూ చూశాడు. ఈ గది శపించబడింది. స్వాతి ఆత్మ ఇక్కడ బంధించబడి ఉంది అని చెప్పి అతను దీపాలు వెలిగించి శక్తివంతమైన మంత్రాలను జపించడం ప్రారంభించాడు. ఓం శాంతి, ఓం విముక్తి. స్వాతి ఆత్మ, ఈ ప్రదేశాన్ని విడుదల చెయ్యు. శాంతిని కరుగొను. గదిలో గాలి వీచింది. ప్రియ అరుస్తూ కుప్పకూలిపోయింది. పూజారి ఆచారాన్ని మూసివేశాడు.
పూజారి రాజువైపు చూసి, ఇప్పుడు భయపడకు, గది శుభ్రమైంది, ఆత్మ విముక్తి పొందింది. స్పృహ లేకుండా కానీ ప్రశాంతంగా పడి ఉన్న ప్రియను రాజు పట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడి నుండి వాళ్ళు సంతోషకరమైన జీవితం కొనసాగించారు.